Hi guys, welcome to my channel. ఇదే నా ఫస్ట్ వీడియో దిస్ ఛానల్ నేమ్ మూవీ టాపిక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకే గాయస్, ఇవాళ వీడియోలో పుష్ప మూవీ 2 ట్రైలర్ 3 minutes అండ్ పుష్ప నిజంగానే చనిపోయాడా, ఈ రూమర్స్ మీద మనం డిస్కషన్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ట్రైలర్ 3 minutes ఉండిపోతుంది అని చెప్పాను కదా, అది ఎంతవరకు నిజమో మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఓకే, మన పాట్నా ఒక పెద్ద సిటీ. ఈ సిటీలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేస్తున్నారంటే నిజంగా అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవబోతుందో మనం ఇంకొన్ని రోజుల్లో చూడబోతున్నాం. అండ్ అది పాట్నాలో ఒక పెద్ద గ్రౌండ్. ఆ గ్రౌండ్లో మినిమం 10 lakhs పీపుల్. 10 lakhs అంటే ఇక ఊహించుకోండి, మీ ఊహలకే వదిలేస్తున్నాను ఇంకా. ఓకే, ఇవాళ సాయంత్రం 6:03 ఆ టైంలో ట్రైలర్ లాంచ్ అయిపోతున్నారు. 5 PM నుంచే మనకి లైవ్ స్టార్ట్ అవుతుంది ట్రైలర్ ఈవెంట్ మన పాట్నా నుంచి. ట్రైలర్ అయితే 3.2 seconds అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఎస్, డెఫినెట్లీ ఉండొచ్చు. ఎందుకంటే పుష్ప అనేది ఈ ట్రైలర్ కట్ ఇస్తేనే పుష్ప మీద ఇంకా గ్రేస్ పెరుగుతుంది. షార్ట్లీ మనం మన స్పాన్సర్స్ చూసుకుంటే 24 స్పాన్సర్స్. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎంత ఒక్క తెలుగు సినిమాకి ఎంత ఎవ్వరు ఇవ్వలేదు, రాదు కూడా. వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్కి అది అంకితం. ఓకే, ఇక ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసి కట్ ఇస్తారు. అంటే ట్రైలర్లో కట్ ఇస్తే నాకు తెలిసి థియేటర్లో బద్దలైపోతాయి. ఇది మటుకు కన్ఫామ్. ఎందుకంటే ఇప్పుడు యానిమల్లో కూడా రణబీర్ కపూర్ సినిమాకి అటువైపు నార్త్ సైడ్ బాగా ఆ ట్రైలర్ కట్ ఇచ్చారు. అండ్ కాంతారా ఇలాంటి మూవీ ట్రైలర్కి బాగా క్రేజ్ అయింది. అలానే మన పుష్పము కూడా సరైన కట్టు పడిందంటే బ్లాక్ బస్టర్ బద్దలైపోవడం ఖాయం, సినిమా హాల్ పేలిపోవడం ఖాయం. ఇక సినిమా హాల్లో బాంబులు పెట్టుకొని పేల్చిపారేస్తారేమో అట్టుండిద్ది. ఇక పుష్పతో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక పుష్ప గురించి మాట్లాడాలంటే నాకు తెలిసి పుష్పకి పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇక అలా అలా రొమాన్స్లు సాంగ్స్ ఇవన్నీ రెగ్యులర్. మన జాల్ రెడ్డికి కొంచెం ఏడవ కాలుతూ ఉండిద్ది, పుష్ప మీద ఎంతైనా కాపాడినాకు తమ్ముడు చెప్పేశాడు కాబట్టి. అండ్ మన గుండు బాస్ గాడు ఉన్నాడు కదా, అదే షికావత్ గాడు, వీడికి బాగా పుష్పకి బాగా గొడవ జరిగిద్ది. ఇది మటుకి నాకు బాగా తెలిసిపోతుంది. ఇక 3 కూడా ఉందంటున్నారు. 3 కూడా 20% షూట్ అయింది అని అన్నారు. అది ఎంతవరకు నిజమో కాదో నాకైతే తెలియదు. మీరు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ మాట్లాడుకుంటే పుష్ప 2 ఫ్రీ ఫైర్ మ్యాక్స్తో కాంబాట్ అయింది. ఇక బీజిఎంఐ తీసుకోలేదు, ఎందుకంటే బీజిఎంఐ ఇంటర్నేషనల్ కాబట్టి. బ్రో, పుష్ప 2 ఇంటర్నేషనల్ కాదంటామేమో. పుష్ప 2 కూడా ఇంటర్నేషనలే, కానీ బాయ్ ఫ్యాన్స్ ఆర్మీ ఉంది. ఆర్మీ అంతా ఎక్కడ ఉంది? ఫ్రీ ఫైర్లో. అందుకని ఫ్రీ ఫైర్ని కొని దుబ్బాడు. అది మ్యాటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన 3.2 seconds అన్న కదా, ఎంతసేపు ఎందుకు ఇచ్చాడంటే నెక్స్ట్ ఇక థియేట్రికల్ ట్రైలర్ ఉండదు. ఓన్లీ ట్రైలర్ మాత్రమే. ఇది ఒక్కటే, ఇక క్లిమ్స్ ఏముండవు, ఓన్లీ ట్రైలర్. అందుకని ఎంత భారీగా ప్లాన్ చేస్తున్నారు, ఇది మటుకు పక్కా తెలిసిపోతుంది. అండ్ ఇక మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మ్యాటర్, పుష్ప చనిపోయాడా? ఇది ఎంతవరకు నిజం? ఎస్, పుష్ప చనిపోతాడు. పుష్ప పార్ట్ 2లో తన కొడుకు పుష్పలాగా అవుతాడు. ఇదే నిజం. నమ్మకపోతే మూవీ రిలీజ్ అయిన రోజే చెప్పండి. తర్వాత అతను ఎలా ఎదిగాడు ఎలా అనేది పార్ట్ 3లో చూస్తాం మనం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇదే నా ఫస్ట్ వీడియో. థ్యాంక్ యూ.